ఉపదేశ క్రమములో సంఘాన్ని ఏం చేయాలా చెప్పండి? ఉపదేశ క్రమంలో సంఘాన్ని ఏం చేయాలి? పెంచాలి ఆధ్యాత్మికంగా. అవునండి, ఆ బాధ్యత దేవుని వాక్యమును బట్టి సేవకునిగా నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, క్రమము లేకపోతే జీవితం ఏమవుతుంది? అక్రమం అవుతుంది. నేను అంటాను, మన మాట క్రమంగా ఉండాలి, మనము చేసే పనులు క్రమంగా ఉండాలి, జీవించే జీవితం క్రమంగా ఉండాలి, నడవడికి ఎలాగ ఉండాలి? క్రమంగా ఉండాలి, బ్రతుకు ఎలాగ ఉండాలి? క్రమంగా ఉండాలి. లేకపోతే క్రమం లేకపోతే ప్రభు ఏమంటాడు? అక్రమము చేయవారా నా యొద్ద నుండి పొమ్మని అంటాడు కదా. క్రమము లేని జీవితం, నీ జీవితం అది అక్రమాలకు దారి తీస్తుందిగా. దైవ లేఖనము గట్టిగా మనను ఆజ్ఞాపించేది, గట్టిగా మనకు చెప్పేది ఏమిటంటే, నువ్వు క్రమమైన జీవితాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితంలో పిల్లలు నష్టపోతారు. అందుకే ప్రభు యొక్క శిక్షణలో, క్రమశిక్షణలో నువ్వు పెంచవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నదనే విషయాన్ని ప్రభులు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దైవజనాంగమా, ఈరోజు క్రమశిక్షణ లేకపోతే దేవుడు కూడా ఏం కోరుకుంటాడు చెప్తాను వినండి. క్రమాన్ని కోరుకుంటాడు. చెప్పండి, ఏం కోరుకుంటాడు? చెప్పండి గట్టిగా. మనం ఏ క్రమం అని తెలుసా? ఉపదేశ క్రమం. అందరూ చెప్పండి ఏంటి? ఉపదేశ క్రమములో సంఘము, ఆయన బిడ్డలమైన మనము ఎదగాలని తండ్రి కోరుకుంటాడు. ఈ రోజున సంఘాల్లో సేవకుడు ఏం చేయాలి? బోధించాలి. ఉపదేశం, ప్రభు బోధే ఉపదేశం, అంతే కదా. ప్రభు వాక్యమే ఉపదేశం. ఆ ఉపదేశ క్రమములో మనం ఏం చేయాలి? ఎంతమంది ఉపదేశ క్రమములో నడుపుతున్నారు? ఎంతమంది ఉపదేశ క్రమానికి వారి జీవితాలు అప్పగించుకున్నారు? ఉపదేశ క్రమములో సంఘము ఏమండి ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆధ్యాత్మికంగా ఏమండి ఉపదేశ క్రమాన్ని మన జీవితాలలో మనము కలిగి ఉండడానికి, సంసిద్ధత కలిగి ఉండడానికి పౌలు చెప్తాడు, ఉపదేశ క్రమానికి మీ జీవితాలు అప్పగించుకోండి అన్నాడు. నేనంటాను, మనలో ఏముండాలి? ఉపదేశ క్రమం ఉండాలి. మన పిల్లలలో కూడా అదే ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం అంటే వాక్య క్రమం. వాక్యము ఎలా చెప్పుతుందో అలాగే చేయాలి. వాక్యము ఎలా జీవించమందో అలాగే జీవించాలి. ఎంతమంది జీవిస్తున్నారండి? ఉపదేశ క్రమానికి అప్పగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆధ్యాత్మికంగా మనం కట్టబడకపోతే మన జీవితాలు కట్టుకోకపోతే, ఉపదేశ క్రమానికి మన జీవితాలు అప్పగించుకోకపోతే, ఒకసారి మన జీవితాలు ఎట్లాగుంటాయో ఒకసారి ఆలోచించండి. అదే ఉపదేశ క్రమం మన పిల్లల్లో ఉంటే గొప్పవారుగా మారాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అది మీ పిల్లలైనా, నా పిల్లలైనా, ఎవరి పిల్లలైనా, ఇందులో మా పిల్లలని మినాయింపు లేదు, మీ పిల్లలని మినాయింపు లేదు, దేవునికి ఎవరని మినాయింపు లేదు. మార్చుకోకపోతే, జీవితం మార్చుకోకపోతే, పిల్లలారా, ఉపదేశ క్రమానికి మీ జీవితాలు మీరు అప్పగించుకోకపోతే మీరు ప్రయోజకులు కాలేరు. మీరు ప్రయోజకులుగా కావాలి అంటే, మీకు ఉన్నతమైన భవిష్యత్తు కావాలి అంటే, ఏమన్నా ఉన్నతంగా మీరు ఉండాలి అంటే, ఖచ్చితంగా ఉపదేశ క్రమానికి ఖచ్చితంగా మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఏ క్రమము అంటే సేవాక్రమం. అంటే సేవాక్రమం ఏంటంటే, దేవుని మందిరములో జరగవలసిన సేవ క్రమముగా జరగాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉంది. క్రమం ఏంటి? ముందు స్తోత్ర ప్రార్థన, తర్వాత 7 ప్రార్థనలు, తర్వాత ఏంటి? పాటలు, తర్వాత ఏంటి? ఆరాధన, తర్వాత ఏమిటంటే ఉపదేశం తర్వాత మళ్ళీ ఏమిటి? ప్రార్థన. దీన్ని ఏమంటారు? ఆర్డర్లీ, అంటే క్రమము. ఇప్పుడు క్రమం అంటే ఏమిటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నదాన్ని ఏమంటారు? అది ఆ క్రమములో నీవు, నేను, మనము ఉండాలి. నేనేమంటానంటే,
ఇప్పుడు భౌతిక తండ్రిగా నీ పిల్లలు ప్రభు శిక్షణలో, బోధలో, క్రమశిక్షణలో నువ్వు పెంచడం కాదు, ముందు నువ్వు కూడా ఆధ్యాత్మికమైన క్రమంలో మనం ఎదగాలండి. దేవుడు కోరుకునేది అదే, దేవుడు మన నుండి ఆశించింది అదే, దేవుడు మన నుండి అభిలాషిస్తుందో కూడా అదే. ఆ క్రమములో ఆ అభిలాష నా దేవుడు మన నుండి, నీ నుండి, నా నుండి, మన నుండి, మనందరి నుండి నా దేవుడు కోరుకుంటున్నప్పుడు నేనంటాను, మన పిల్లలను క్రమశిక్షణలో, ప్రభు శిక్షణలోను, బోధనలోను, క్రమశిక్షణలో ఏం చేయాలి? పెంచాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను యెఫ్తా కుమార్తెను గురించి చెప్తున్నాను. యెఫ్తా ఒక్కగాను ఒక కుమార్తె. తండ్రిగా ఆయన ఏంటి? బైబిల్ ఏం రాయబడి ఉందంటే యెఫ్తా గారికి ఆ కుమార్తె తప్ప మగవాళ్ళు కానీ ఎవరో లేరు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎవరో లేరు. మరి ఆయన ప్రార్థన చేసుకుంటాడు, అమాలేకు యుద్ధంలోనికి వెళ్ళి నేను విజయోత్సవంతో తిరిగి వస్తే నా ఇంటి నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నేనేం చేస్తాను? నా ప్రభువుకి దహన బలిగా నేను అర్పించేస్తానన్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడండి. యుద్ధములో ఆయనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. విజయోత్సవముతో ఆయన తిరిగి వస్తున్నాడు. ఎవరు? యెఫ్తా. తన కుమార్తెకు కూడా తెలిసింది తన తండ్రికి దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు అని. తన తండ్రిని తన పనికత్తెలతో తండ్రిని ఎదుర్కొనడానికి ఆమె నాట్యము చేసుకుంటూ ఆమె ఎదుర్కొంటూ వస్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తారసపడగా యెఫ్తా యొక్క తండ్రి హృదయం ఏమైంది? తల్లడిల్లిపోయింది, ఏడ్చడం మొదలుపెట్టాడు. కారణం ఏంటి? తను ఒక్క కుమార్తె తనకు ఎదురవుతుందని అనుకోలే. అయ్యో, తల్లడింప చేసిన వాళ్ళు ఒకతవైతవే. ఆమె అంటాడు ఆమెతోటి, నేను యెహోవాకు ఏమిచ్చాను? మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనుదిరగలేను అంటున్నాడు తండ్రి. నేనేమంటాను అంటే ఆ అమ్మాయి అంటుంది, తండ్రి నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా? నాకు నచ్చిన మాట. ఆ పిల్ల అలాగ అనగలిగిందంటే, ఆ పిల్ల అలాగ అన్నది అంటే తండ్రిగా తన పిల్లను దైవికమైన క్రమశిక్షణలో యెఫ్తా పెంచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. నువ్వు యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా? నీ మాట చొప్పునే నువ్వు నాకు చేద్దిగాని. ఎంత అద్భుతమైన మాట అండి. అదే పిల్లలు మన దగ్గర అంటే, మనం అంటే తల్లిదండ్రులుగా మనం ఎలాగా ఉప్పొంగిపోతాంగా. 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది మనకి, దేవునికి స్తోత్రం. ఏదో ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ మనకి, దేవునికి స్తోత్రం. నిజంగా సర్వసాధారణం కాదు సార్. ఈ రోజు నేనంటే ఇప్పుడున్న పిల్లలు అంటారా? ముందు ఆడవాళ్ళు అసలు అంటారు, ఇంకా మగోళ్ళు కాంత కూత జాలిదయ ఉండదు. ఏదైనా ఎత్తానన్నా పోయేవా? ఏ మేకపోతుని ఎత్తానన్నా పోయేవా? నేనంటాను, ఆమె తండ్రి మాటను ఏం చేయలేదండి? త్రోసివేయలేదు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో మాట్లాడదు. ఆ క్రమశిక్షణలో ఈ రోజున మరి అలా పెంచాడు కాబట్టి ఈ రోజున ఆ బిడ్డను ఏం చేస్తున్నాం? యెఫ్తాని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రులారా, యెఫ్తా వలె మీ పిల్లలను పెంచుతున్నారా క్రమశిక్షణలో, దైవికమైన భయంతో. 5వ విషయానికి వెళ్దాం. 5వదిగా మనం చేయవలసిన బాధ్యత ఏమిటంటే పిల్లలను ప్రేమించాలి, వారి ఎడల మనము జాలిపడాలి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుదాం. 103వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుదాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, చూడండి, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడునట. చూడండి, నాన్న తండ్రిగా చేయవలసిన 5వ విషయం ఏమిటంటే పిల్లలను ప్రేమించాలి. వారి ఎడల ఏం పడాలి? మనం చెప్పండి, జాలి పడాలి. చూడండి, యోహాను సువార్తలు కూడా
16వ అధ్యాయము దయచేసి 17వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఆయన శిష్యులు కొందరు, కొంతకాలం అయితే మీరు చూడరు, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకడితో ఒకడు చెప్పుకొనుచున్నారు. సరే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి మీద దేవుడు ఏం చేస్తాడంట? జాలి పడతాడని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, తండ్రులుగా మన పిల్లల మీద ఏం ఉండాలి? ప్రేమించాలి. వాళ్ళ ఎడల మనం ఏం పడాలి? చెప్పండి, ఏముండాలి? నిజంగా మనం ఇన్ని చేస్తున్నాం, దేవుడు మన మీద జాలి పడుతున్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం. బాయ్, నువ్వు తప్పు చేసినప్పుడల్లా వెళ్ళి ప్రభు నన్ను క్షమించండి, నీకు ఊపు కుదురున్నప్పుడు కరుణమయుడా దయమయుడా నేను పాపిని ప్రభు నన్ను కరుణించమని దేవుడు జాలి పడుతున్నాడు. హలో, దేవుడు జాలి పడుతున్నాడని నువ్వు ఇష్టానుసారంగా బతికేస్తే ప్రతిసారి జాలి పడ్డావు. దేవుడు ఒకసారి ఎత్తాడు, 2 సార్లు ఎత్తాడు, 3 సార్లు ఎత్తాడు. ఇంకో మొత్తితే నువ్వు లేవో ఏంటనుకుంటున్నావు? ఒంట్లో బలం ఉంది, నా ఇష్టానుసారంగా తిరిగేస్తాను, నా ఇష్టానుసారంగా చేసేస్తానని తండ్రులు మనల్ని హెచ్చరిస్తున్నాడు, పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు. జాలి దేవుడు అత్త మాటలు దేవుడు జాలి పడడు, నీకు సాయిస్తాడు. దేవుడికైనా జాలి ఉంది కానీ నీకుందా జాలి? ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు పాపం చేస్తే వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడిన మాట తెలుసా? యెహోవా వారి మీద జాలి చేసుకొనుననుంది. దేవునికైనా జాలి ఉంది. తండ్రులుగా మీ పిల్లల ఎడల జాలి పడుతున్నారా లేదా? చూడండి, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతున్నారు. పిల్లలను ప్రేమించాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పిల్లలను ఒకళ్ళని ఒకలాగా మరొకళ్ళని ఒకలాగా మనం ప్రేమించకూడదు. కూతుర్ని ఒకలాగా కొడుకులను ఒకలాగా ప్రేమించకూడదు. కొడుకుల్ని ఎలా ప్రేమిస్తున్నావో కూతుర్ని అలాగే ప్రేమించాలి. కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నావో కొడుకులు కూడా అలాగే ప్రేమించాలి. కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నావో కోడలను కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. ప్రేమించకపోతే ప్రేమలో వ్యత్యాసం వచ్చినప్పుడు మనుషుల్లో తేడాలు వస్తాయి. మీరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. నీవు చూసే దాంట్లో తేడా ఉండకూడదు. నేనేమంటానంటే, యేసు ప్రభు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, ధనవంతులను ఒకలా ప్రేమించి పేదవాళ్ళను ఒకలాగా ప్రేమించి జాలి పడాలో వద్దంటే జాలి పడాలి. దేవుడే జాలి చేసుకున్నాడండి. తండ్రికి ఎంత జాలండి. నేను అంటాను, పిల్లల ఎడ జాలి పడకపోతే, నేను ఇందాక చెప్పాను, నువ్వు తండ్రిలా ఉండవు, విల్లల్లా ఉంటావు జాలి పడకపోతే. నేను ఏదో చెప్తూ ఉన్నాను, అందరిని ఒకే రీతిగా యేసు ప్రభు అందరిని ఒకే రీతిగా ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలి? ఒకే రీతిగా ప్రేమించాలి. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా అలాగ అసలే ఉండదు. మేము బట్టలు పెట్టేటప్పుడు 3 కేటగిరీలుగా చేసి, ఒక కేటగిరీకి అందరికి ఒకటే కేటగిరీ, రెండో వాళ్ళకి అందరికి ఒకటే కేటగిరీ. రంగులు మాలిని కానీ రేటు ఒకటే, క్వాలిటీ ఒకటే. దేవునికి స్తోత్రం. ఇందులో ధనవంతుడికి అదే, పేదవాడి కంటే ఇందులో ఏ విధమైన వ్యత్యాసం లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు రంగులను చూసి మోసపోయి ఇది ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉంటుంది, అది మీ కర్మ, నాకేం కాదు. అది యేసు రక్తం ఇచ్చి దేవుని ఎదుట నిందారహితంగా నేను చెప్తున్నాను. అది ఊహించుకుంటే నీదే, కానీ నాది మాత్రం అది కాదు. నేనేంటంటే అందరినీ ఒకే రీతిగా నేను ప్రేమిస్తాను. నా దృష్టికి అందరూ ఒకటే. యేసయ్యే అందరినీ ఒకే రీతిగా ప్రేమించినప్పుడు తండ్రులుగా మన పిల్లలందరినీ కూడా మనం ఏం చేయాలంటే ఒకే రీతిగా మనం ప్రేమించాలి. ప్రేమించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మన మీద ఉంది. వారి మీద మనం ఏం చేయాలి నాన్న? జాలి పడాలి నాన్న. కఠినాత్ములుగా ఉండకూడదు. వాళ్ళ మీద మనం జాలి చేసుకోవాలి. జాలి పడకపోతే చాలా దెబ్బలు, చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేనేమంటానంటే, ఈ ప్రేమలో వ్యత్యాసం చేసినప్పుడు అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తున్నాయి. మీరు ఏమైనా అనుకోండి, వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అప్పచెల్లెల్లో కూడా చెప్పండి. అవునండి. ఎందుకు? నువ్వు ఒకళ్ళని ఒకలాగా ప్రేమించి ఇంకొకళ్ళు ఇంకోలా ప్రేమిస్తే నన్ను వ్యత్యాసం వస్తుంది రాదా?
నువ్వు ప్రేమిస్తే ఒకేలాగా ప్రేమించు, జాలిపడితే ఒకేలాగా నువ్వు జాలిపడు. నువ్వు వ్యత్యాసం ఎప్పుడైతే చూపించవో నీకు సమస్యలేమీ రావు. మనం ఆ విధంగా మనం చేయాలి. ఎన్నైనా 5 ఆరవదిగా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, తండ్రిగా మన బాధ్యత. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము, తప్పిపోయిన కుమారుడు 20 నుంచి 27 వచనాలు గమనిస్తే, తప్పులను క్షమించి సరిదిద్దే విధానం మనకు తెలుసు. నేను చెప్పేస్తాను. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రితో దెబ్బలాడి ఆస్తిని పట్టుకుని పోయి దుర్వ్యాపారము చేసి డబ్బునంతా కూడా పోగొట్టుకున్నాడు. బెల్లం దగ్గర చీమలు చేరినట్లుగా డబ్బులుంటే స్నేహితులు కాదు, మనకు చుట్టాలు ఎక్కువే. చెప్పండి, స్నేహితులు ఎక్కువే. అదే డబ్బు లేకపోతే, సరిగ్గా ఉండడానికి ఇల్లు లేకపోతే ఎవడన్నా వస్తాడో చుట్టూ? చెప్పండి, గుమ్మంలో నుంచే కాంటా బావి అని వెళ్ళిపోతాడు. ఈ డబ్బొట్టుకి వెళ్ళి దుర్వ్యాపారము చేసి, దుర్వ్యాపారము చేసి ఇష్టానుసారంగా చేసి, ఏమండి, ఎలా పడితే అలా చేసి, ఎలా పడితే అలా జీవించేసి మొత్తం సర్వము ఏం చేశాడు? పాడు చేసేసుకున్నాడు. నేను అడుగుతున్నాను, డబ్బంతా అయిపోయిందండి. ఎవడైనా వాడి మీద జాలి పడ్డాడంటే, ఏమంటే డబ్బంతా అయిపోయిన తర్వాత, అమ్మ దీవెన కుమారి అన్ని మీద ఎవడైనా జాలి పడ్డాడు చెప్పండి? ఒరే ఫ్రెండ్, ఏమీ లేదురా, నీ బ్యాన్ తెచ్చిపెట్టాడా? గ్రేజు పెట్టాడా? ఏం పెట్టలేదు. పిచ్చిదనా, నీ దగ్గర ఉన్నప్పుడు ఉంటారు, అరుగులు అరిగిపోతాయి కానీ వాళ్ళు ఎల్లరు వేసి రక్తం వేసి. అవును, మరి మంచి గుమ్మలాడుతుంది, వేసి రక్తం వేసి కూర వాసన వస్తుంది, ఎలాగెళ్తుంది మరి? నువ్వు అర్థం చేసుకోవాలి. మరి ఆవిడ వెళ్ళట్లేదంటే ఇంక పెట్టిదాకా వెళ్తుంది, హెచ్చ రక్తం వేసి అర్థం చేసుకో. దానికి పెట్టకుండా నువ్వు తిన్నావంటే నీకు అరగదు, మరి చూసుకో. మరి ఇప్పుడు అంతా పోయిందండి. ఎవడైనా ఆడికి పెట్టాడా చెప్పండి? ఎవడో పెట్టలేదు కాబట్టి అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళాడు పొట్టు తిందామని. పందులు కూడా తినకపోతే ఇడికి బుద్ధి వచ్చింది. అప్పుడు కానీ బుద్ధి రాలేదు, ఏసు రక్తం వేసి. కొంతమందికి ఎంత జరిగినా బుద్ధి రాదు, ఏసు రక్తం వేసి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆడికి బుద్ధి వచ్చినప్పుడు, ఆమేన్, ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఆడేమంటాడంటే, సరే ఇటువంటి నీచమైన బతుకు బతికే దానికంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా కూలివాడిగా, కూలి వాళ్ళు ఒక్కడగానే నేను వెళ్ళాడు. అలా వెళ్ళగానే తండ్రి మనసు ఏంటో తెలుసా? చెప్పండి, తండ్రి మనసు ఏంటో తెలుసా? ఎరా, నేనైతే అంటాను, ఆస్తట్టుకుని వెళ్ళిపో, ఇప్పుడు ఎవడ ముఖం చుత్తకొచ్చారో నువ్వు. కానీ ఆ తండ్రి అలాగే అన్నాడు? అబ్బాయి అనలేదు. తప్పిపోయి నా తండ్రి బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. నేనైతే నేనైతే గుమ్మం నుంచి బయటికి గెంటేస్తానండి, ఏసు రక్తం వేసి. మరి ఆ తండ్రి అలా చేయలేదు. అంత పని చేసినా తండ్రి ఆయన మీద ఏం పడ్డాడండి? జాలి పడ్డాడా లేదా? తన తప్పును సరిదిద్దుకుని, రే నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడు రా, ఆడికి వస్త్రాలు మార్చేశాడు, ఏమన్నా ఉంగరాలు, ఆడి స్థానం. ఇంకా నిజంగా నేనేమన్నా, తండ్రి ప్రేమ అంటే అది. ఏమండి, తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు క్షమించి సరిదిద్దాలి. సరిదిద్దాడు కాబట్టి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. నువ్వు క్షమించకపోతే ఆడు తప్పు సరవ్వదు. కొంతమందికి క్షమించామంటారు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి తుమ్మకార బయట పడుతూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గో నువ్వు పాలనప్పుడు అలా చేయొచ్చు, లేకపోతే నా బతుకు బాగుండేది. మరి క్షమించేసిన తర్వాత మరి అత్తమాట నువ్వు జ్ఞాపకం చేయడం ఏంటి? క్షమించడం అంటే నువ్వు చేసింది అక్కడితో ఏం చేయాలా? మరి అలాగే యేసుబాబు కూడా మనల్ని నువ్వు అన్నప్పుడు ఇలా చేసావు, అలా చేసావు అని అత్తమాటలు అంటాడా? ఆయన క్షమించేసి మన పాపములని ఏం చేశాడు? వీపు వెనకకి విసిరేశాడు. క్షమించిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఇంక పాపాలను ఆయన
జ్ఞాపకం చేసుకోడు, జ్ఞాపకాలకు రావయి. క్షమించడం అంటే మర్చిపోవటం. తప్పుదాలను నువ్వు క్షమించిన తర్వాత మళ్ళీ మాటకి ఏం చేయకూడదు, ఎత్తకూడదు. ఎత్తితే ఏమవుతుంది, అక్కడ కోపం వచ్చేస్తుంది. హెచ్చ రక్తం వేజే కోపం అవుతాడు. ఏం చేస్తాడు, అక్కడ రోకల పండుని తెచ్చి వేసేసాడు, హెచ్చ రక్తం వేజే. మరి ఏడ మరి నువ్వు అన్న మాట నువ్వు ఎప్పుడో క్షమించేసావు కదండి, నువ్వు అత్తమాటలు గాయంగా రేపితే ఏం చేస్తాడు మరి? ఇటువంటి సందర్భాలు లేవంటే ఉన్నాయి. నేనంటాను, తప్పుపోయిన కుమారుని తండ్రి క్షమించినట్లుగా మనం క్షమించి వారిని ఏం చేయాలి, సరిదిద్దవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిది 7వదిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనములో తల్లిదండ్రులుగా మన పిల్లలను ప్రభువుకి ప్రతిష్ఠించాలి. 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే చూడండి, 22 నుంచి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఆ మగ పిల్లలను ప్రభువునకు ప్రతిష్ఠిత చేయబడవలనని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లుగా ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించాలి. గమనించండి, మనము చేయవలసిన బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులుగా మన పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠించాలి. ఏం చేయాలా చెప్పండి? తొలుచూడు పుట్టిన ప్రతి వాణ్ణి కూడా ఇశ్రాయేలీయుని దేవునికి ప్రతిష్ఠిత అవ్వాలి, ప్రతిష్ఠించాలి. అవునండి, మన పిల్లలను దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ప్రతిష్ఠించాలి. అన్న ఏం చేసిందండి? తన పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠించిందా లేదా చెప్పండి? మీ పిల్లలు సేవకు ప్రతిష్ఠించాలి, పని చేయాలి. దైవజనులు ఏమండి, మ్యాథిష్ గారు, గుంటూరులో మ్యాథిష్ గారు అని ఉంటారు. ఏమండి, తల్లిదండ్రులు పిల్లలను చదువుకున్న ఇంజనీరింగ్ కొంతమంది పిల్లలను సేవకు ప్రతిష్ఠించి ఆయనకు వదిలేసి వెళ్ళిపోయారట. ఎంతమంది మన పిల్లలు నీ ఏమంటారు, మనం చాలా టేకిడికి మన గురించి మనం సెల్ఫిష్నెస్గా ఆలోచించడం. దేవుని గురించి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? దేవునికి ప్రతిష్ఠించుకోండి, ప్రతిష్ఠించండి. అన్న ప్రతిష్ఠించింది కాబట్టి, ఒక్కడిని ప్రతిష్ఠించింది కాబట్టి దేవుడు ఎంతమందిని ఇచ్చాడండి? ఇవ్వలేదా దేవుడు? పిల్లల్ని ఇవ్వలేదా? దేవునికి ప్రతిష్ఠించాలి. తండ్రులుగా మన పిల్లలను ప్రభువుకి ప్రతిష్ఠించాలి. యెహోవాకు ప్రతిష్ఠితులుగా మన పిల్లలు ఉండాలి. అప్పుడే వారు ప్రయోజకులుగా, గొప్పవారిగా, ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటారు. ఆ విధంగా ఉందాం. దేవుడు మనకందరికీ అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. 7 విషయాలు ఏంటి చెప్పండి? ఒకటి ఏం చేయాలి? మన పిల్లలను మనం చెప్పండి వారి కొరకు ప్రార్థన చేయాలి. 2 వారిని మనం పోషించాలి. 3 వాక్యాన్ని మనం బోధించి నేర్పించాలి. తర్వాత క్రమశిక్షణలో పెంచాలి. తర్వాత ప్రేమించి వారిని సరిదిద్దాలి. తర్వాత తప్పులను క్షమించి వారిని ఏం చేయాలి? సరిదిద్దాలి. చివరిది 7వది ప్రభువుకు వారిని ప్రతిష్ఠించాలి. అందరూ దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకొనండి. మనము ప్రార్థన చేసుకుందాం. ఈ 7 విషయాలు మన మదిలో, మన హృదయాలలో వీటిని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మాకున్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రినైనా అయ్యా నా తండ్రి, నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందన. అయ్యా నాయనా నా తండ్రి, నీకు స్తోత్రాలు. మంచి తండ్రి అయ్యా నాయనా నా ప్రభా, పిల్లల పట్ల ఏమి కలిగి ఉంటారో, ఏమి చేస్తారో ప్రభా, 7 విషయాలు నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. మంచి తండ్రి ప్రభా, తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడని ప్రభా, నీకు స్తోత్రాలు. నీ వాక్యం సెలవిస్తుంది నాయన, మొదటి జామునే లేచి ప్రభా నీ పిల్లల ప్రాణము కొరకు ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది. యోబు గారు ప్రభా అరుణోదయాన్నే లేచి నైనా తమ బిడ్డల కొరకు నైనా ఒక్కొక్కరి కొరకు బలి అర్పించినట్లుగా మరి ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మంచి తండ్రి, బిడ్డలను పోషించాలని ప్రభా అయ్యా నాయన మంచి తండ్రి ప్రభా,
పిల్లలకు నాయనా తండ్రి వాక్యాన్ని ప్రభా నేర్పించాలని, అయ్యా వాక్యాన్ని బోధించాలని, నేర్పించాలని అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అటువంటి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ నాయన ఉండటానికి సహాయం దయచేయండి. తల్లిదండ్రుల మాటకు బిడ్డలు కూడా లోబడి విధేయత చూపించడానికి నాయన నా తండ్రి యెఫ్తా కుమార్తె అప్పగించుకున్నట్లుగా అయ్యా మా బిడ్డలు ప్రభా నాయన నీకు అప్పగించుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అలాగే నైనా బిడ్డలు నాయనా తండ్రి క్రమశిక్షణలో పెంచాలని ప్రభా నాయనా అయ్యా నాయనా తండ్రి బిడ్డలను ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. జాలి పడాలని, కరుణించాలని, క్షమించాలని అయ్యా నా ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అయ్యా తండ్రి క్షమించినట్లుగా ప్రభా అయ్యా బిడ్డలు క్షమించే మనసు మాకు దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డలు కూడా పిల్లలు కూడా నాయన తల్లిదండ్రులు అర్థం చేసుకుని నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రభా బిడ్డలు నాయన చివరిగా ప్రభా నీకు ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలని అయ్యా నాయన హన్నా ఎలాగైతే నీ సన్నిధిలో అయ్యా నా ప్రభా ప్రతిష్ఠించుకుందో ప్రభా నీ పరిచర్య కొరకు, నీ పని కొరకు నాయన అయ్యా బిడ్డలు ప్రతిష్ఠించుకునే కృప అటువంటి నాయన నా తండ్రి తల్లిదండ్రులుగా ప్రభా ఉండటానికి సహాయం దయచేయండి. రాత్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని నాయన దర్శించు ప్రభా. అయ్యా నాయన ఇవి నాయన తండ్రి ఎవరిలో లేవో నాయన ఈ వాక్యాన్ని బట్టి వాటిని నేర్చుకుని ఆ రీతిగా మా జీవితాలు మలుచుకుని ప్రభా అయ్యా నాయన మా బిడ్డలను నాయన నీ మార్గంలో నడిపించే కృప దయచేయండి ప్రభా. ఈ రాత్రి నాయన విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కోటిన్నరకు టీవీ ముందు కూర్చున్న వాక్యమైన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.